తల్లి ప్రేమ ఒక బిడ్డ పుట్టుక నుండి మరణం వరకు సాగే ఒక అనంతమైన ప్రయాణం. అది ఒక నదిలా నిరంతరం ప్రవహిస్తూ తన బిడ్డ జీవితంలోని ప్రతి మలుపులోనూ తోడుగా ఉంటుంది. ఇది ఒక తల్లి ఆమె బిడ్డ జీవిత ప్రయాణం గురించిన కథ. పుట్టుక ఒక కొత్త అధ్యాయం. ఆ రోజు లక్ష్మికి మర్చిపోలేని రోజు. ఆమె బిడ్డను మొదటిసారిగా తన చేతుల్లోకి తీసుకున్న క్షణం. ఆ చిన్నారి వేళ్లు ఆమె వేలిని పట్టుకున్నప్పుడు ఆమె గుండెలో ఒక కొత్త ప్రపంచం పుట్టింది. ఆ కళ్లలో చూసినప్పుడు ఆమెకు తన జీవితానికి ఒక అర్థం దొరికినట్లు అనిపించింది. రాత్రెళ్ళు నిద్రలేని కళ్ళు, పసిపాప ఏడుపు విని ఆమె వెంటనే పరుగెత్తే కాళ్ళు, అది అప్పటినుండి ఆమె జీవితంలో ఒక భాగమైపోయింది. మొదటిసారిగా బిడ్డ పలికిన అమ్మా అనే పిలుపు ఆమెకు ప్రపంచంలో అత్యంత మధురమైన పాటలా వినిపించింది. ఆమె ప్రేమ ఒక కవచంలా మారి ఆ చిన్నారిని ప్రతి కష్టం నుండి కాపాడాలని ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. యవ్వనం దూరమైనా దగ్గరగా. బిడ్డ యవ్వనంలోకి అడుగుపెట్టాడు. తనకంటూ ఒక ప్రపంచం, స్నేహితులు, కలలు ఏర్పరుచుకున్నాడు. కొన్నిసార్లు తల్లిమాటలు పెడచెన్ల పెట్టేవాడు. ఆమె ప్రేమను అర్థం చేసుకోలేకపోయేవాడు. కాని లక్ష్మి అర్థం చేసుకుంది. అది జీవితంలో ఒక భాగమని, తన బిడ్డ తన రెక్కలతో ఎగరడానికి సిద్ధమవుతున్నాడని ఆమెకు తెలుసు. ఆమె తన ప్రేమను ఆ చిన్నారికి బలవంతంగా ఇవ్వలేదు. బదులుగా ఒక నిశ్శబ్ద మద్దతుగా, ఒక ప్రశాంతమైన ఓదార్పుగా ఉంది. ఆమె బిడ్డ ఇంటికి దూరంగా చదువుకోవానికి వెయ్యినప్పుడు ఆమె గుండె బాధపడింది. కాని ఆమె కళ్లలో గర్వం మెరిసింది. ప్రతి ఫోన్ కాల్లోనూ ఆమె స్వరం ఆప్యాయతతో నిండి ఉండేది. జాగ్రత్తగా ఉండు, బాగా తిను, అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది అని చెప్పేది. వృద్ధాప్యం ప్రేమకు కొత్త రూపం. సంవత్సరాలు గడిచిపోయాయి. లక్ష్మి ఇప్పుడు వృద్ధురాలు. ఆమె బిడ్డ తన జీవితాన్ని విజయవంతంగా నిర్మించుకున్నాడు. తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇప్పుడు తల్లికి వయసుమీద పడటంతో గతంలో తన బిడ్డకు ఎలా చూసుకుందో ఇప్పుడు అదేవిధంగా లక్ష్మిని చూసుకున్నాడు. ఆమెకు సహాయం చేసేవాడు. ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాడు. లక్ష్మికిప్పుడు అంతగా మాట్లాడ్టానికి ఓపికలేదు. ఆమె జ్ఞాపకాలు మసకబారాయి. కాని ఆమె బిడ్డ ప్రేమ మాత్రం ఆమెకు ఎప్పుడూ గుర్తుంది. చివరి రోజుల్లో ఆమె చేతిని తన బిడ్డ పట్టుకున్నప్పుడు ఆమె కళ్లలో మెరిసిన కాంతిలో మొదటిసారిగా తన బిడ్డను చూసిన క్షణం గుర్తుకు వచ్చింది. ఆమె వేలిని పట్టుకున్న ఆ చిన్నారి వేళ్లు ఇప్పుడు పెద్దవై ఆమె చేతిని పట్టుకుని ఉన్నాయి. ఈ ప్రయాణం ఒక వృత్తంలా పూర్తయింది. ఆమె ప్రాణం వదిలినప్పుడు ఆ బిడ్డకు తన తల్లి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత బలమైందో అర్థమైంది. అది ఒక జీవితకాలం పాటు ఇచ్చిన బలం, ఒక శాశ్వతమైన వారసత్వం. తల్లి ప్రేమ పుట్టుక నుండి మరణం వరకు సాగే ఒక యాత్ర. ఇది ఎప్పటికీ అంతం కాని ఒక బంధం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.